ఈ వీడియోలో నేను మీకు 70 అంతస్తుల పైనుండి పడినా సరే బ్రతికిన ఒక మహిళ గురించి చెప్పబోతున్నా. అలానే ముట్టుకుంటే చనిపోయే ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ గురించి విన్నారా? ఇంకా ఈ వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతని బాడీ ఒక మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. అలానే మనందరి ఫేవరెట్ అయిన కార్టూన్ షోస్ లో మొట్టమొదటిసారిగా మిక్కీ మౌస్ మాట్లాడిన పదం ఏంటో తెలుసా? ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఒక్కటే అంటారు, అమేజింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పటి వరకు మీరు చాలా కెమెరాస్ చూసుంటారు. అయితే నేనిప్పుడు చెప్పే ఈ కెమెరా ఈ వరల్డ్ లోని స్మాలెస్ట్ కెమెరా. దీని పేరు ఆమ్నివిజన్ OV6948. దీన్ని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చర్స్ ఈ కెమెరాను డెవలప్ చేశారు. అయితే ఇది ఎంత చిన్నదిగా ఉంటుందంటే ఈ కెమెరాను మన హార్ట్ నర్వ్స్ లో పెట్టినట్లయితే అక్కడ 3D ఇమేజెస్ ని ఈజీగా తీయగలదు. అందుకే డాక్టర్స్ దీన్ని సర్జరీ చేసేటప్పుడు ఉపయోగిస్తారు. ఎందుకంటే డాక్టర్స్ ఈ కెమెరాని బాడీ లోపలికి పంపించి లోపల పార్ట్స్ ని స్పష్టంగా చూసి సర్జరీ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. నార్మల్ గా మనం మెటల్ ఆబ్జెక్ట్స్ మ్యాగ్నెటిక్ అతుక్కోవడం చూస్తాం. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ల్యూథాలిన్. అయితే అతని బాడీకి మెటల్ ఆబ్జెక్ట్స్ మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతాయి. అలా అతను తన బాడీకి 36 కేజీల మెటల్ ఆబ్జెక్ట్స్ ని మ్యాగ్నెట్ లాగా అంటించుకోగలడు. అంతేకాదు, ఇంకా అతను తన మ్యాగ్నెటిక్ పవర్ తో ఒక కార్ ని కూడా లాగలడు. అందుకే అందరూ అతన్ని మ్యాగ్నెట్ మ్యాన్ అని పిలిచేవారు. అయితే అందరూ ఇతని బాడీలో మ్యాగ్నెట్స్ ఉన్నాయని అనుకునేవారు. కానీ మలేషియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అతని బాడీని టెస్ట్ చేయగా అతని బాడీలో ఎలాంటి మ్యాగ్నెట్స్ లేవని తేలింది. అయితే మరి మెటల్ ఆబ్జెక్ట్స్ అతని బాడీకి అతుక్కుపోవడానికి కారణం అతని బాడీ అత్యంత ఎక్కువ ఫ్రిక్షన్ ని కలిగి ఉండడం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ మీద ఇలాంటి నెంబర్ చూసే ఉంటారు. అయితే అలా స్క్రీన్ మీద నెంబర్ ఎందుకు ప్రెజెంట్ చేస్తారో తెలుసా? ఒకవేళ మనం ఆ క్రికెట్ మ్యాచ్ ని మొబైల్ తో రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో గానీ మరెక్కడైనా అప్లోడ్ చేస్తే ఆ వాటర్ మార్క్ వలన బ్రాడ్కాస్టర్స్ ఆ వీడియోని ట్రాక్ చేసి మీ మీద కేసు ఫైల్ చేయగలరు. అందుకే ఈ వాటర్ మార్క్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ అందరూ చైల్డ్ ఏజ్ లో కార్టూన్ షోస్ చూసే ఉంటారు అండ్ ఎప్పటికీ చాలా మంది చూస్తారు. అయితే ఈ కార్టూన్ షో మాటలు అనేవి చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, 1929 ముందు వరకు కార్టూన్ ఎపిసోడ్స్ లో మాటలు ఉండేవి కాదు, ఓన్లీ యాక్షన్స్ తోనే నవ్వించేవి. అయితే ఇలా కార్టూన్స్ మాట్లాడడం అనేది మొట్టమొదటిసారిగా మిక్కీ మౌస్ తో మొదలైంది. అది 1929లో వచ్చిన మిక్కీ మౌస్ ఎపిసోడ్ లో ఫస్ట్ టైం కార్టూన్స్ మాట్లాడడం స్టార్ట్ అయింది. అలా మిక్కీ మౌస్ మాట్లాడిన మొట్టమొదటి పదం హాట్ డాగ్స్. అయితే మీ అందరి ఫేవరెట్ కార్టూన్ షో ఏంటో నాతో తప్పకుండా చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒకసారి 1945లో ఒక ఎయిర్ప్లేన్ క్రాష్ అయి ఎంపైర్ స్టేట్ లో ఒక బిల్డింగ్ మీద పడిపోయింది. ఆ ప్లేన్ పార్ట్స్ ఎలివేటర్ యొక్క కేబుల్స్ ని కట్ చేసేసాయి. అయితే ఆ లిఫ్ట్ లో ఒక ఉమెన్ ఉంది. 70 అంతస్తుల్లో ఉన్న ఆ లిఫ్ట్ కేబుల్స్ కట్ అయి దాదాపుగా 1000 అడుగుల మేడ నుంచి కిందకి పడిపోయినా ఆమె బ్రతికింది. ఈ మీద వరల్డ్ రికార్డు కూడా ఉంది, లాంగెస్ట్ సర్వైవ్డ్ ఎలివేటర్ ఫాల్ అని. ఈమె పేరు బెట్టీ లవ్ ఆలివర్. ఫ్యాక్ట్ నెంబర్ 6 లోకి వెళ్లే ముందుగా నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ బటన్ మీ వేలుకు పెద్ద దూరం కూడా లేదు. హోప్ మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? అదే ఈగల్ పిక్చర్ ని ఫోటోగ్రాఫర్స్ ఎప్పుడు సైడ్ యాంగిల్ లోనే తీస్తారు. ఎందుకంటే ఈగల్ ఫోటోని ఫ్రంట్ యాంగిల్ నుండి తీస్తే ఇలా ఉంటుంది, చూడడానికి అంతగా బాలేదు కదా. అందుకే ఎప్పుడు ఈగల్ ని సైడ్ యాంగిల్ లోనే ఫోటో తీస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1945లో ఒక వ్యక్తి టోక్యో ఎయిర్పోర్ట్ కు వెళ్లాడు. అక్కడున్న ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ అతని మీద డౌట్ వచ్చి అతని దగ్గరకు వెళ్లి చెక్ చేశారు. అతని పాస్పోర్ట్ మీద టర్డ్ అనే కంట్రీ నేమ్ ఉంది. అది వరల్డ్ లో ఎక్కడా లేని కంట్రీ నేమ్. అలానే అతని దగ్గర అన్ని కంట్రీస్ కి వెళ్లడానికి వీసా కూడా ఉంది. అతని ఏజ్ అడిగితే 1000 years ఓల్డ్ అని చెప్పాడు. పోలీసులకు డౌట్ ఇంకా పెరిగి
అతన్ని హై సెక్యూరిటీ రూమ్ లో లాక్ చేశారు. మళ్ళీ వెళ్లి చూడగా అతను వ్యానిష్డ్ అయ్యాడు, అదే అదృశ్యమైపోయాడు. అయితే అప్పుడున్న ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం అతను మనలాగే ఉన్న ప్యారలల్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఉంటాడని అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం చీకట్లో కూడా స్పష్టంగా చూడగలగాలంటే పబ్జీలో నైట్ విజన్ గ్లాసెస్ లా ఇలా మీరు ఒక ఐని డే టైం అంటే లైట్ ఏరియాలో క్లోజ్ చేసి వచ్చి నైట్ అయ్యాక ఆ ఐని ఓపెన్ చేస్తే మీరు ఎంత డార్క్నెస్ చీకట్లో అయినా స్పష్టంగా క్లారిటీగా చూడగలరు. ఇప్పుడు అర్థమైంది పైరేట్స్ ఎందుకు ఇలా వాళ్ళు ఇంకో ఐని క్లోజ్ చేసుకుని ఉంటారో అని. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీకు షేమ్ ప్లాంట్ గురించి తెలుసుగా, అదే టచ్ మీ ప్లాంట్. మనం టచ్ చేయగానే ముడుచుకుపోతుంది. అలానే ఒక బర్డ్ ఉంది, ఆ బర్డ్ పేరు టైటోనీ బర్డ్. అయితే ఈ బర్డ్ కనుక మనం టచ్ చేస్తే అది ముడుచుకుపోవడం కాదు, మనం అలా టచ్ చేయగానే చనిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ వరల్డ్ లో ఎన్నో ఇన్వెన్షన్స్ చేస్తారు, వాటిల్లో కొన్ని క్రేజీగా ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ ఇన్వెన్షనే ఈ కిస్సింజర్. ఈ డివైస్ ని చైనా వాళ్ళు తయారు చేశారు. అయితే ఇప్పుడున్న జనరేషన్స్ లో మనం ఒక్క నిమిషం కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. నార్మల్ గా అయితే మొబైల్ లో కిస్ పెట్టేటప్పుడు సౌండ్ మాత్రమే ఫీల్ అవ్వగలం, కానీ ఈ డివైస్ లో అయితే అచ్చం బయట కిస్ పెట్టినట్టే స్పర్శను కూడా ఫీల్ అవ్వగలం. ఈ డివైస్ ని మన ఫోన్ లోని యాప్ తో కనెక్ట్ చేసి ఆ డివైస్ పైన కిస్ పెడితే ఆ డివైస్ లో ఉన్న ప్రెజర్ సెన్సార్ వల్ల కిస్ పెట్టినప్పుడు మన లిప్ మూమెంట్ ని క్యాప్చర్ చేసి అవతల డివైస్ కి పంపిస్తుంది. అప్పుడు అవతల డివైస్ వాళ్ళు ఆ డివైస్ పైన వారి లిప్స్ ఉంచితే వాళ్లకు రియల్ కిస్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ డివైస్ ఇంత రియలిస్టిక్ గా ఉండడానికి కారణం ఈ డివైస్ ని మన పెదవుల స్కిన్ కి దగ్గరగా ఉండే మెటీరియల్ అయిన సిలికాన్ తో తయారు చేశారు. మనం డే మొత్తం కాదు సెకండ్స్ లో ఈ వరల్డ్ లో ఎన్నో యానిమల్స్ ని ఎన్నో రీజన్స్ పరంగా చంపేస్తున్నాం. మీట్ అని, క్లాస్ అని, ఇలా ఎన్నో ప్రయోజనాల కోసం. అయితే అదే విధంగా అంటే మనం యానిమల్స్ ని చంపేస్తున్నట్టే మనుషులు కూడా మనలో మనమే ఒకరినొకరు చంపేసుకుంటూ పోతే ఈ వరల్డ్ లో జనాభా మొత్తం 17 రోజుల్లోనే చనిపోతారు. అది రియల్. అలా చంపుకోగా ఈ భూమి మీద చివరికి ఒకే ఒక వ్యక్తి మిగులుతాడు. అప్పుడు మన వరల్డ్ ఇలా ఉంటుంది. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.